హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనల్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత సమాజంలో పదవీ విరమణ పొందిన వృద్ధులకు పెన్షన్ అనేది వారి జీవనాధారం. ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ పెరిగే వైద్య ఖర్చులు, ఇతర అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనే వెసులుబాటును కల్పించాయి. అయితే ఈ యొక్క అదనపు పెన్షన్ ఏ సహాయం నుండి పెన్షనర్లకు అందించాలనేది అనే విషయం గత కొంతకాలంగా పెన్షనర్లలో మరియు సంబంధిత అధికారులను తీవ్రమైన సందేహాలు నెలకొని ఉన్నాయి. ఈ యొక్క సందిగ్ధతను తొలగిస్తూ గౌహతి హైకోర్టు మరియు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు ఇప్పుడు పెన్షనర్లందరికీ ఒక గొప్ప ఊరటనిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్ 80 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న తర్వాతే వారికి ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది వర్తిస్తుందని అధికారులు భావించేవారు. అంటే 80 ఏళ్ళు నిండి 81వ ఏట అడుగుపెట్టినప్పటి నుండి ఈ యొక్క ప్రయోజనం కల్పించేవారు. దీనివల్ల పెన్షనర్లు ఒక పూర్తి సంవత్సరం పాటు తమకు రావాల్సినటువంటి అదనపు ఆర్థిక ఫలాన్ని కోల్పోవాల్సొచ్చేది. ఈ పాత పద్ధతిని మరియు అధికారుల మొండి వైఖరిని సవాలు చేస్తూ న్యాయం కోసం కొందరు చైతన్యవంతులైన పెన్షనర్లు గౌహతి హైకోర్టులో డబ్ల్యూపీ పిటిషన్ నెంబర్ వ్రిట్ పిటిషన్ వేశారనమాట. డబ్ల్యూపీ నెంబరు వ్రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 4224/2016 అనే పేరుతో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన గౌహతి హైకోర్టు మార్చి 15, 2018 తేదీన ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది. ఆ తీర్పు సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుండే, అంటే 80వ సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచే, పూర్తయ్యేంత వరకు కాదు, 79 పూర్తయిన తర్వాత 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఈ యొక్క అదనపు పెన్షన్ పొందేందుకు పూర్తి అర్హత కలిగి ఉంటారు అనైతే స్పష్టం చేసింది. అంటే 80 ఏళ్ళు నిండటం అంటే 80వ సంవత్సరంలోకి ప్రవేశించడం అని కోర్టు అర్థం చెప్పింది. ఈ తీర్పు పెన్షనర్ల పాలిట ఒక వరంలాగా మారింది. అయితే ఈ తీర్పును అంగీకరించని ప్రభుత్వం దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికోసం ప్రభుత్వం ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ నంబర్ 1813/2019ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఈ యొక్క అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత జూలై 8, 2019న ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అప్పీల్ను కొట్టివేస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే సరైనదని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ యొక్క నిర్ణయంతో 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుండే అదనపు పెన్షన్ ఇవ్వాలనే సూత్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ముద్రపడిందనమాట. అంటే మనకు ఏక్యూపీ అనేది ఈ ఏజ్ పూర్తి చేసుకున్న తర్వాత, అంటే 70 ఏళ్ళు అనుకోండి, 70 ఏళ్ళు పూర్తయిన తర్వాత నుంచి ఇస్తామంటారు. అలా కాదు, 70వ ఏట మొదలుపెట్టినటువంటి 70వ ఏట అడుగుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అధికారిక ముద్ర వేసిందనమాట. న్యాయస్థానం ముద్ర పడింది. దీనివల్ల పెన్షనర్లకు న్యాయపరంగా గట్టి బలం లభించినట్లయింది. ఉదాహరణకు ఒక పెన్షనర్ పుట్టినరోజు చూసుకున్నట్లయితే ఈ మేరకు వారు 79 ఏళ్ళు పూర్తి చేసుకొని జనవరి 1వ తేదీన జనవరి 1 మళ్ళీ వచ్చే జనవరి 1న 80వ ఏట అడుగు పెట్టగానే ఆ రోజు నుండే వారికి అదనపు పెన్షన్ అయితే అందాలి. ఈ యొక్క అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ నియమం ప్రకారంగా 79 ఏళ్ళు పూర్తి కాగానే పెన్షనర్లు ఈ ప్రయోజనాన్ని ఆశించవచ్చు. ఈ నేపథ్యంలో అవేర్నెస్ ఉన్న చాలామంది పెన్షనర్లు ఇప్పటికే తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓలకు లేదా పెన్షన్ మంజూరు చేసే అధికారులకు ఈ కోర్టు తీర్పుల ప్రతిని జత చేస్తూ
వినతి పత్రాలు సమర్పించుకున్నారనమాట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా పూర్తిగా మారలేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ పాత పద్ధతిని అనుసరిస్తూ ఉండటం, దీనివల్ల వృద్ధులైన పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది వారికి మానసిక వేదనను, శారీరక శ్రమను కలిగిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని అంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సుప్రీం కోర్టుకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుసంధానంగా తమ పెన్షన్ నియమ నిబంధనలను అంగీకరించాల్సింది అధికారికంగా సవరించాలి. అయితే దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఒకే పరమైనటువంటి విధానం అమల్లోకి వచ్చేలాగా తక్షణంగా జీవోలను విడుదల చేయాలి. అలాగే ఉద్యోగ మరియు పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నియమాల్లో స్పష్టమైన మార్పులు వచ్చేలాగా కృషి చేయాలి. అప్పుడే సామాన్య పెన్షనర్ ప్రతిసారి కోర్టు మెట్టు ఎక్కాల్సినటువంటి అవసరం లేకుండా తమ హక్కును గౌరవప్రదంగా అయితే పొందగలడు. ఇక్కడ పెన్షనర్లు గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉందండి. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ మేరకు దేశమంతటా వర్తింపజేసే ఒక గొప్ప మార్గదర్శకం. అయితే పరిపాలన అమలు కావాలంటే సంబంధిత శాఖల ఉత్తర్వులు కూడా అవసరం అవుతాయి. అందుకే పెన్షనర్లు తమ వంతుగా 79 ఏళ్లు పూర్తి కాగానే పైన పేర్కొన్న కోర్టు తీర్పుల వివరాలను గౌహతి హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 4224/2016 అండ్ SC/SLP స్పెషల్ లీవ్ పిటిషన్ 1813/2019 ప్రస్తావిస్తూ అధికారులకు రాతపూర్వకమైన దరఖాస్తులు ఇవ్వటం మంచిది. తద్వారా మీ హక్కును సకాలంలో పొందే అవకాశం ఉంటుంది. 80 ఏళ్ల ప్రాయంలో వచ్చే ఈ యొక్క అదనపు ఆర్థిక సహాయం వృద్ధులకు ఎంతగానో ఆసరాగా నిలుస్తుంది. ఈ సమాచారాన్ని ఫ్రెండ్స్ ఈ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్లకు కూడా తెలియజేయడం మన బాధ్యత. సో వారికి కూడా అవగాహన కలిగించిన వారవుతారు. ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే అదనపు పెన్షన్ అనేది ఏదైతే నిర్దిష్ట వయసు ఉంటుందో ఆ వయసు రాగానే ఆ వయసు వచ్చిన మొదటి రోజు నుంచే ఇవ్వాలి. అంతేకాని ఆ వయసు పూర్తయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఇవ్వకూడదనమాట. గౌహతి హైకోర్టు సంబంధించి రిట్ పిటిషన్ నంబర్ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన స్పెషల్ లీవ్ పిటిషన్ నంబర్స్ ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈ తీర్పు వల్ల పెన్షనర్లకు ఒక సంవత్సరం ముందుగానే అదనపు పెన్షన్ అనేది వస్తుంది. ఇది వారి వైద్య ఖర్చులకు ఎంతో సహాయకారి. 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి పెన్షనర్ ఈ యొక్క అదనపు పెన్షన్‌కు అర్హులవుతారు. అంటే మన ఇక్కడైతే 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే 7%తో ఎక్యూపీ రావాల్సి ఉంటుంది. కానీ 71వ ఏట నుంచి 7% అయితే ఇస్తూ ఉన్నారు. ఇది కాదు ఇది. ఇక పెన్షనర్లు తమ సంబంధిత డీడీఓ లేదా పెన్షన్ కార్యాలయంలో కోర్టు కాపీలతో వినతి పత్రాలు సమర్పించాలి. సో పెన్షనర్ సంఘాలు ప్రభుత్వంతో చర్చించి నిబంధనల సవరణకైతే కృషి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.